మెగా ఇంజనీరింగ్ యూరే ఎగ్జిమ్ బ్యాంక్ కి ఒక బిగ్ షాక్ తగిలింది. స్కామ్ కేసులో బిగ్ అప్డేట్ అందించబోతున్నాను ఇప్పుడు నేను మీకు. బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు ఆర్టీవీ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్. మెగా స్కామ్ పైన రవిప్రకాష్ వేసిన పిటిషన్ ని విచారణకు స్వీకరించింది బొంబాయి హైకోర్టు. మెగా స్కామ్ పై వచ్చే వారం ఈ విచారణ జరగబోతోంది. రవిప్రకాష్ తరపున వాదనలు వినిపించబోతున్నారు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్. ముంబైలోని బోరీవాలి తానేల మధ్య ఉన్నటువంటి 16,000 కోట్ల విలువైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ కాంట్రాక్ట్ ని దక్కించుకునేందుకు MMRDAకి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించింది మెగా సంస్థ. అయితే మెగా స్కామ్ కు కేసులో CBI లేదా సిట్ విచారణ ఆదేశించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు ఆర్టీవీ అధినేత రవిప్రకాష్. సో ఎక్కడ ఉన్నటువంటి సెయింట్ లూసియాలో ఉన్నటువంటి ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ భారతదేశంలో అనేక అక్రమాలకి తావిస్తూ అనేక ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలని జారీ చేసిన పరిస్థితి. ఆ ఫేక్ గ్యారెంటీలకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ ఎక్స్ప్లోజివ్ బ్రేకింగ్ ని మీరు గతంలో ఆర్టీవీ చూశారు. ఆర్టీవీ మీకు అనేక విషయాలని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి అనేక ఫ్రాడ్స్ ని ఆ కంపెనీలు ఏ కంపెనీ లాభం చేకూర్చాయి, ఏ కంపెనీలకి లాభం జరిగింది, ఏ కాంట్రాక్ట్ ని ఆ కంపెనీలు దక్కించుకున్న విషయం పైన చాలా క్లుప్తంగా ఇన్ డీటెయిల్డ్ గా ఆర్టీవీ అధినేత సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ మీకు అందరికీ ఇప్పటికే ఆ బిగ్ ఎక్స్ప్లోజన్ మీకు చూపించారు. అయితే తాజాగా మరొక కాంట్రాక్ట్ ని కూడా దక్కించుకునేందుకు మెగా సంస్థ ప్రయత్నం చేయబోతుంటే దాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం మరోసారి ఆర్టీవీ చేస్తోంది. 16,000 కోట్ల విలువ చేసేటువంటి ఒక టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ ని చేజిక్కించుకోబోతున్నటువంటి మెగా సంస్థ సంబంధించి అవినీతి అక్రమాలని మరోసారి లీగల్ గా ఎదుర్కోబోతోంది. ముంబైలోని బోరీవాలి తానేల మధ్య 16,000 కోట్ల విలువైనటువంటి అండర్ గ్రౌండ్ టన్నెల్ కాంట్రాక్ట్ ని దక్కించుకునేందుకు MMRDAకి ఫేక్ బ్యాంక్ గ్యారెంటీలను సమర్పించింది మెగా సంస్థ.